సార్ అంటే చాలా వరకు కూడా కంపెనీల పరంగా చూస్తే సో కరోనా అప్పుడేమో అసలు ఎంప్లాయీస్ దొరుకుతారా లేదో, ప్రాజెక్టులు పోతాయి, కంపెనీ లాస్ అవుతాయని భయపడ్డారు. తర్వాత ఇమ్మీడియట్గా అంత ర్యాపిడ్ చేంజెస్ వచ్చాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ల్యాప్టాప్లు ఇచ్చారు, ఎక్కువ మందిని ఒకటికి ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం ఎక్కువ మందిని తీసుకున్నారు. బట్ ఇప్పుడేమో వాళ్ళ బర్డెన్ పెరగడం వల్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయా, లేకపోతే కాస్ట్ కటింగ్ అనేది సో ఎక్కువ మంది ఉంటేనే కాస్ట్ కటింగ్ ఉంటుంది, లే ఆఫ్స్ కనబడుతున్నాయి. సో ఏ కంపెనీ చూసినా సార్ అంటే లాస్ట్ ఈ 2024లోనే ఆల్మోస్ట్ ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ పేర్లతో తెలంగాణ వ్యాప్తంగా చేసుకున్నటువంటి వాళ్ళలో 23,000 మందిని రిక్రూట్ చేసుకుంటే దాంట్లో 2,400 మందిని మాత్రమే తీసుకున్నారనేది ఒక డేటా చెప్తోంది సార్. సో అంటే అంత పూర్ పెర్ఫార్మెన్స్ ఉందా, లేకపోతే స్టూడెంట్స్లో, లేకపోతే కంపెనీలే పూర్తిగా బర్డెన్ తగ్గించుకున్నాయా? సో కంపెనీలో ఇక్కడ వచ్చిన మార్పు ఏంటంటే కొత్త టెక్నాలజీ అడాప్ట్ అయ్యే కొద్దీ ఎప్పుడు కూడా పాత టెక్నాలజీ పైన జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతూ ఉంటాయండి. సో ఎప్పుడైతే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయో ప్రీవియస్గా రన్ అవుతున్న ఒక లైన్ ఆఫ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అయిపోయింది. సో వచ్చే ప్రతి కొత్త కస్టమర్ కానివ్వండి, ప్రతి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, న్యూ టెక్నాలజీ పైన అడాప్ట్ అవ్వండి, న్యూ టెక్నాలజీ పైన చేస్తాము, కొత్త టెక్నాలజీస్ తప్ప ఓల్డ్ టెక్నాలజీస్ మేము చేయమంటున్నారు ఒకవైపు. సో అక్కడ జాబ్స్ తగ్గించేసేసుకుంటున్నారు ఎగ్జిస్టింగ్. సో మీ లే ఆఫ్ అనే దాంట్లో మేజర్గా జరుగుతున్నది అక్కడ నాన్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, అక్కడ ప్రాజెక్ట్స్ సైజ్ తగ్గిపోవటం. అట్ ద సేమ్ టైం కొత్త టెక్నాలజీ పైన డిమాండ్ ఉంది. కొత్త టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఏఐ మెషిన్ లెర్నింగ్లో కనుక బేసిక్ అల్గరిథమ్స్ నేర్చుకొని ఒక చిన్న ప్రాజెక్ట్ చేసి చిన్న డిప్లాయ్మెంట్ కనుక చేయగలిగినట్టయితే ఇవాళ ప్రతి పిల్లవాడికి అది ప్రజెంట్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే కనీసం 10 లక్షలు తక్కువ కాకుండా శాలరీ వస్తుందండి. సో అంటే ఈ స్కిల్ అనేది విచ్ ఈజ్ ఎ రేర్ స్కిల్ లాగా మిగిలిపోయింది. అది అన్ఫార్చునేట్గా కాలేజెస్లో లెక్చరర్స్కి ఇండస్ట్రీలో వచ్చే ఈ మార్పుని అడాప్ట్ చేసుకొని వాళ్ళు చేయగలిగే పరిస్థితులు వాళ్ళు లేరు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే బయట వాళ్ళు ఇనిషియేటివ్ సొంతగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, ఏదో రూపంలో వాళ్ళు నేర్చుకున్నట్లయితే ఆన్లైన్ ట్రైనింగ్స్ ద్వారా ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో కంపెనీస్ ఆల్వేస్ అంటే ఒకవైపు మీరు చెప్పిన దాంట్లో యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజరీ సైడ్ నుంచి కూడా నేను ఉన్నాను కాబట్టి ఒక ఫిన్టెక్ బ్యాగ్ అంటే నాకు ఇంకొంచెం డెప్త్కి వెళ్ళినట్లయితే ఫైనాన్షియల్గా క్యాష్ క్రంచ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇన్ఫ్లేషన్ పెరిగాయి, గవర్నమెంట్స్ అన్నీ కూడా, ఆర్బీఐస్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా క్యాష్ని మార్కెట్లో నుంచి స్క్వీజ్ చేస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే క్యాష్ ఫ్లో ఎప్పుడైతే తగ్గుతుందో స్పెండింగ్ తగ్గుతుంది. స్పెండింగ్ తగ్గిన తర్వాత కంపెనీస్లో అంటే కార్పొరేట్స్ ఆర్ బిజినెసెస్ ఏవైతే టెక్నాలజీ పైన స్పెండ్ చేసేవి తగ్గుతూ వస్తున్నాయి. ఈ తగ్గుతూ రావడంతో క్లయింట్స్కి కూడా ఈవెన్ అమెరికాలో 5.6, 5.4 ఇంట్రెస్ట్ రేట్ హౌసింగ్ లోన్స్ పైన అనేది ఇట్స్ లాంగ్ బ్యాక్ స్టోరీ. అంటే ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఇవాళ రన్ అవుతూనే ఉన్నాయి. స్టేటస్కో నిన్న పాలసీలో కూడా ఏం చేంజ్ లేదు. సో సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం, టేమ్ డౌన్ చేయడం కోసం ఏం చేస్తున్నాయంటే ఇంట్రెస్ట్ రేట్స్ హై మెయింటైన్ చేస్తున్నాయి. దానివల్ల స్పెండింగ్ తగ్గిపోతుంది. స్మాల్ మీడియం బిజినెసెస్ స్పెండ్ చేయలేకపోతున్నాయి టెక్నాలజీస్ పైన. అండ్ అవి ఎప్పుడైతే టెక్నాలజీ పైన స్పెండింగ్ తగ్గుతున్నాయి, కొత్త ప్రాజెక్ట్స్ రావడం తగ్గుతున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే తగ్గుతున్నాయి, మనకి ఇండియాలో ఆఫ్షోర్ డెవలప్మెంట్కి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. దాని మూలంగా ఒక క్లయింట్స్ కూడా అంటే కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ని నాన్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే సీనియర్ మిడ్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు అప్స్కిల్ చేసుకోకుండా వాళ్ళు అలానే ఉండిపోయి మేము కూడా ఉన్నామనే పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అంటే లే ఆఫ్స్ రూపంలో పంపించేటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉందండి.